హ్యూస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 407 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే జెమీ స్మిత్, హ్యారీ బ్రూక్లు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇలా 300కు పైగా భాగస్వామ్యం నమోదైన తర్వాత కూడా ఓ జట్టు 410 లోపు ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 6 ఇంగ్లాండ్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇందులో 2 గోల్డెన్ డక్ అవ్వగా మరో 2 రెండో బంతికి అవుట్ అయ్యారు. ఒకరు 4వ బంతి, ఇంకొకరు తాము ఎదుర్కొన్న 6వ బంతికి పెవిలియన్ చేరారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో 6 ఇంగ్లాండ్ బ్యాటర్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు 4 సార్లు 5 ఇంగ్లాండ్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ మరో చెత్త రికార్డును సైతం నమోదు చేసింది. ఓ ఇన్నింగ్స్ లో 300కు పైగా భాగస్వామ్యం నమోదైనప్పటికీ అత్యల్ప స్కోరు 407కే ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ 6వ వికెట్ కు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మిగతా బ్యాటర్లలో జాక్ క్రాలీ, జో రూట్ మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే సిరాజ్ 6 వికెట్లతో చెలరేగడంతో భారత్ కు 180 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీశాడు.